సీజ్ ఫైర్ అనగానే భారతీయులందరి మధ్యలో ఒకటే ప్రశ్న మెదిలింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ని స్వాధీనం చేసుకోకుండానే ఆపరేషన్ సింధూర్ని ముగిస్తున్నారా, శాంతి అంటూ పీఓకేకి వదిలేస్తున్నారా అని దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. అయితే నో కాంప్రమైజ్ అంటూ పీఓకేపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోదీ. పాక్కి వణుకు పుట్టేలా పీఓకేపై బిగ్ స్టేట్మెంట్ వదిలారు. అలాగే త్రివిధ దళాధిపతులు, విదేశాంగ శాఖ ప్రతినిధులు సైతం మోదీ మాటలే మళ్లీ చెప్పారు. దీంతో పీఓకేని భారత్ ఎలా సాధించబోతోంది, బుల్లెట్ పేలకుండా, యుద్ధం జరగకుండా పీఓకే మన సొంతం ఎలా కాబోతోంది, ఇప్పుడు ఈ చర్చ నడుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిఫలంగా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పింది భారత్. పీఓకే సహా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర కేంద్రాలను కకావికలం చేసింది. పాక్ ఎయిర్ బేస్లో యుద్ధ విమానాలు, డ్రోన్లను సైతం ధ్వంసం చేసి తిరుగులేని దెబ్బ కొట్టింది. అయితే పహల్గామ్ దాడి ఘటన పీఓకే స్వాధీనం వైపు దారితీసిందా అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. యావత్ భారత్ అదే కోరుకుంటోంది కూడా. పాలకుల దగ్గర నుంచి త్రివిధ దళాధిపతులు సైతం పీఓకే విషయంలో తగ్గేదే లేదన్న సంకేతాలిస్తుండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాక్ దుర్బుద్ధిని ఎండగట్టిన విదేశాంగ శాఖ ప్రతినిధులు మరోసారి పీఓకే విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్కు సంబంధించిన విషయాలను భారత్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలంటూనే అన్యాయంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని వదిలి వెళ్లాల్సిందేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. Territory of Jammu and Kashmir have to be addressed by India and Pakistan bilaterally. That stated policy has not changed. As you are aware, the outstanding matter is the vacation of illegally occupied Indian territory by Pakistan. త్రివిధ దళాధిపతులతో పాటు అంతకుముందు ప్రధాని మోదీ కూడా పాక్ పై విరుచుకుపడ్డారు. అణుబాంబులతో భారత్ ని ఎవరూ బెదిరించలేరన్న ఆయన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వదలడం తప్ప పొరుగు దేశానికి మరో గత్యంతరం లేదన్నారు. ఇక మీదట పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే కేవలం పీఓకే విషయంలో మాత్రమేనంటూ ఫుల్ క్లారిటీగా చెప్పేశారు. అగర్ పాకిస్తాన్ సే బాత్ హోగి తో టెర్రరిజం పర్ హీ హోగి, అగర్ పాకిస్తాన్ సే బాత్ హోగి తో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పీఓకే ఉస్ పర్ హీ హోగి. మొత్తంగా వణికు పుట్టించే దాడులతో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్కు దిమ్మ తిరిగి కండిషన్స్ పెడుతోంది భారత్. పీఓకే టార్గెట్ గా మెల్లగా అడుగులు వేస్తోంది. చర్చలంటూ ఉంటే అది కేవలం పీఓకే మీద మాత్రమేనంటూ దాయాదికి దడ పుట్టిస్తోంది. దేశ స్వరాన్ని పాలకులు సైతం పాక్ కి వార్నింగ్ లా వినిపిస్తున్నారు. అయితే అసలు పీఓకే స్వాధీనం కోసం భారత్ ప్రయత్నాలేంటి? అమెరికా చెప్పగానే భారత్ సీజ్ ఫైర్ కి ఒప్పుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం ఒత్తిడి తెచ్చేందుకేనా? ట్రంప్ మాట గౌరవించినందుకు బహుమతే పీఓకేనా? పీఓకేను భారత్ కు అప్పగించేలా పాక్ ను ఒప్పించడమే ట్రంప్ లక్ష్యమా అంటూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మరి చూడాలి పీఓకే కోసం భారత్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో.